హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్. నేను దీప్తి. ఈరోజు వీడియోలో అందరూ ఇష్టంగా తినే ఒక స్ట్రీట్ ఫుడ్ రెసిపీని మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. అదే పావ్ భాజీ. మామూలుగా స్ట్రీట్ ఫుడ్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ కదండి. ఎస్పెషల్లీ వర్షాకాలం చలికాలం వచ్చిందంటే వేడివేడిగా తినాలి అని అందరూ అనుకుంటాం కదా. కానీ అంత హైజీనిక్గా నీట్గా చెయ్యరు అని చెప్పి మనం తినడం మానేస్తుంటాము. అయితే ఈ పావ్ భాజీ రెసిపీని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని తెలిస్తే ఇంకా బయటికి వెళ్ళడం ఎందుకు చెప్పండి. ఫ్యామిలీ అంతా ఇంట్లోనే వేడివేడి పావ్ భాజీని ఎంజాయ్ చేయొచ్చు కదా. మరి స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. నేను అన్ని వెజిటబుల్స్ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక కప్పు పచ్చి బఠానీ తీసుకున్నాను. లేకపోతే మీరు డ్రై కూడా ముందు రోజు నానబెట్టేసుకోవచ్చండి. ఒక కప్పు బీన్స్ తీసుకున్నాను. తర్వాత పొటాటో ఒక 2 మీడియం సైజ్ పొటాటో, క్యాప్సికమ్ ఒకటి, తర్వాత 2 క్యారెట్స్ అండి. సో ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఆనియన్స్ కూడా ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఆనియన్స్ ఎక్కువే పడతాయి. తర్వాత పావ్ భాజీ మసాలా, తర్వాత కిచెన్ కింగ్ మసాలా, నేనైతే ఎవరెస్ట్ కంపెనీ వాడుతున్నాను. గరం మసాలా అయితే ఆప్షనల్. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో నేను పొటాటోస్ యాడ్ చేస్తున్నాను. తర్వాత బఠానీ యాడ్ చేసేసుకుందాము. తర్వాత క్యారెట్, క్యాప్సికము, బీన్స్ యాడ్ చేసేసుకుందామండి. కొంచెం వాటర్ యాడ్ చేసేస్తాను. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం మనము. నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి మీకు. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి ఇలా బాగా బాయిల్ అయిపోయింది. దీన్ని ఇలా మనం స్మాష్ చేసేసుకుందామండి. కచ్చా పచ్చాగా స్మాష్ చేసేసుకోవాలి. సో ఇలా ముద్ద కవ్వంతో స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. మీరు బటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసేస్తాము. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక అప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న దాంట్లో హాఫ్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 3 టొమాటోస్ యాడ్ చేసేసుకుందాము. ఇలా సన్నగా తరుక్కోవాలి టొమాటోస్ కూడా. ఇలా బాగా బాయిల్ అవ్వాలండి. టొమాటోస్ బాగా మెత్తబడాలి. ఇప్పుడు టొమాటోస్ బాగా మెత్తబడ్డాక ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ది, అది దీంట్లో యాడ్ చేసేస్తాము. కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని ఒక 3 to 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఈ బాయిల్ అయ్యే లోపల ఒక చిన్న మాట అండి. నా వీడియో కానీ ఇక్కడ దాకా వచ్చినట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇలా మనకి బాయిల్ అవ్వాలండి. ఇలా బాగా బాయిల్ అయ్యాక నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. తర్వాత మనము చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా. గరం మసాలా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి, ఇదైతే ఆప్షనల్. తర్వాత కిచెన్ కింగ్ మసాలా అండి, దీన్నైతే యాడ్ చేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అట్ లాస్ట్ మనము పావ్ భాజీ మసాలా వేస్తున్నాము. అదొక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాము. అంతేనండి. ఇవంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 3 to 5 మినిట్స్ మనం బాయిల్ అయ్యేదానికి వదిలేయాలండి. మీరు ఈ స్టేజ్లో టేస్ట్ని చూడొచ్చండి. మీకు ఏమైనా సాల్ట్ కానీ స్పైసీనెస్ తగ్గితే యాడ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, భాజీ అయితే మనకు రెడీ అయిపోయిందంటే. సో టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హైజీనిక్గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనం పావులు రెడీ చేసేసుకుందామండి. పావులు అయితే మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇలా చూడండి, ఇలా పావులు దొరుకుతాయి. నేనైతే ఇలా కట్ చేసేసుకొని దీన్ని మనం హాఫ్ చేసుకోవాలండి. ఇలా 4 పీసెస్ వస్తుంది. దీన్ని మనము హాఫ్కి ఇలా కట్ చేసేసుకొని మనము 4 సైడ్స్ బటర్తో కాల్చుకునేస్తాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి బటర్ యాడ్ చేసేసాను. సో బటర్తో మనము పావ్స్ని కాల్చుకునేస్తాము. ఇలా 4 సైడ్స్ మీరు 4 వైపులా కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా కాల్చుకోండి.
ఇదైతే మనకి బేకరీలో అవైలబుల్ ఉంటుందండి పావ్స్. ఇలా మనకి ఎన్ని పావులు కావాలంటే అన్ని పావులు కాల్చి రెడీ చేసేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వస్తే సరిపోతుందండి 4 సైడ్స్. సో పావ్స్ అయితే రెడీ అయిపోయినాయి. మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. బాజీ కూడా యాడ్ చేసేసుకొని పైన ఆనియన్స్ మనము వేసేసుకుందామండి. లెమన్ కూడా యాడ్ చేసేసుకుంటే మన పావ్ బాజీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి. నేను చూపించినట్టు సేమ్ స్టెప్స్తో ఫాలో అయితే స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే స్ట్రీట్ ఫుడ్ కంటే బెటర్ టేస్ట్ ఉంటుంది. చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది కదా. మరి ఇంట్లోనే మీరు నోరూరించే పావ్ బాజీ ఇలా సింపుల్ స్టెప్స్తో చేసేసుకోవచ్చు. ఆలస్యం ఎందుకు, మీరు కూడా తప్పక ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ సూన్. బాయ్ బాయ్.